హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజాయం బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాము. అయితే ఈరోజు వచ్చేసి ఇంకా నిన్న అయితే నాకైతే అమ్మగడ్డలు అయితే అయినాయి చెప్పినాం కదా, చూసిరుగా నిన్న. ఇంకా అమ్మగడ్డలు అయితే అయినాయి. ఇక జర తక్కువ అయింది. ఇక ఈరోజే బయటకు వెళ్ళిన. ఇంకా మగజొన్న రోజు నాయననే చూస్తుండ్రు, మేమైతే చూస్తలేము. ఇంకా చూద్దాం అని చెప్పేసి మనం మొన్న లాస్ట్ టైం కంకులు ఎట్లయినా చూద్దామని చెప్పేసి చెప్పినాం కదా. ఇక ఆ రోజు ప్రకారంగానే ఇంకా మళ్ళీ రాలేకపోయినాం ఇక్కడికి. ఇక ఆమె కూడా దూరం అని చెప్పేసి వచ్చిపోలే. ఇక డాడీని రోజు పోతే ఇక సొప్ప చూసిరామని పంపించిన. చూసిరామని పంపిస్తే ఏముంది ఫ్రెండ్స్, ఆల్రెడీ బోర్ చాలా తక్కువ అయింది. బోర్ వస్తలేదు. అది చాలా అంటే చాలా తక్కువ వస్తుంది నీళ్ళు. గ్యాప్ వచ్చిన గ్యాప్ కు ఎంత డిఫరెంట్ వస్తుంది అంటే మినిమం ఎంత లేదన్నా ఒక ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల లోపల వస్తుంది అన్నట్టు. 2 నిమిషాలు మొత్తం కంప్లీట్ అయిపోయాక 3 నిమిషాల లోపల వస్తుంది అన్నట్టు. ఇంకా ఇక బోర్ కూడా తక్కువ వస్తుంది. ఇక చూడు మగదాన్ని వీడియో కొంచెం మంచిగా ఉంది. ఇదిగో ఈ లైన్ అంతా కోసుకపోయినాం ఆల్రెడీ. నిన్న మొన్న ఆయన ఏం చేస్తాడు, ఇక తప్పలేదు. ఇక ఇదంతా కోసుకపోయింది. ఇక చూపిస్తా, ఇగో చూస్తారు కదా. ఇక ఇదంతా ఆల్రెడీ కోసుకపోతున్న ఆయన ఆల్రెడీ. ఇక బర్రెకేసాడు, ఎందుకంటే ఎండిపోయిందని ఉంచినా కానీ మళ్ళీ మనకు ఈ కర్ర ఎండిపోతే ఇంకో కర్ర ఎండిపోతే అనే ఉద్దేశంలో కూడా ఇక ఇన్నే ఉంచుతారేమో. అక్కడ చూస్తారు కదా. ఇక కొంచెం ఏమో ఎండిపోయింది, కొంచెం మంచిగా ఉంది, కొంచెం ఏమో ఎండిపోతుంది, కొంచెం మంచిగా ఉంటుంది. అంత గమ్మత్ అవుతుంది. ఇక ఆందెంకాయలు అంటూ పెడితే ఆందెంకాయలు కూడా రేట్ లేదు. ఇక అన్ని ఖరాబ్ అవుతున్నాయి. ఇక్కడ సైడ్ దూరం ఉంది కదా, ఇక దూరం ఉండి మేమైతే రాలేకపోయినాము. ఆయన కూడా ఫీవర్ వచ్చి రాలేదు. ఇక కోతులు అయితే మస్తు కోతులు వచ్చినాయట. కోతులు వచ్చి అంతా ఖరాబ్ చేసినాయి. మా అంటే 2 సార్లు తెంపినాము. ఆందెంకాయలు ఏంటో మా అంటే 700 ప్యాకెట్ తెస్తే, ప్యాకెట్ హైబ్రిడ్ ఇత్తులు తెస్తే 2 ప్యాకెట్లు తెచ్చినాము. సోరయి బీరాయి చెట్లు తెచ్చినాము. అంటే ప్యాకెట్స్ తెచ్చినాము. అవి కొన్ని మొక్కజొన్నలు ఇత్తు సరిపోకపోతే పెడితే అవి మా కూరల మందవే. ఇక అమ్మడం అయితే అమ్మలేదు. వీటికి ఎట్లయినా రేట్ లేదు కదా. ఇక మళ్ళీ దూరం ఉంది కానీ రానే ఇబ్బంది అయ్యింది. ఇక మొక్కజొన్న సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది. ఆడ నాటేస్తే అయితే అక్కడ కూడా బోరు వస్తలేదు. అది కూడా పండేదా ఎండేదా అది కూడా తెలియదు. చాలా అంటే చాలా బోర్లు అయితే చాలా తక్కువ అయినాయి. ఇక మేమైతే ఇక నాటు తీసేసి మొక్కజొన్న పెడితే బాగుంటదేమో అన్నట్టు పెడితే ఇది కూడా లాసే. ఈసారి అయితే మస్తు అప్పులు అయినాయి. చాలా బాధాకరం ఉంది. ఏడుపు వస్తుంది మాకైతే. అప్పులు అట్లున్నాయి. ఇక జాగోని అట్లా పిల్లల ఖర్చులు, ఇక మా ఖర్చులు అన్నట్టు అందరికీ ఖర్చులు ఉంటాయి కదా. ఇక ఎక్కడి అక్కడ ఇల్లు మీద లోన్ తీసుకున్నాము. లోన్ బాకీ కట్టుడు, నెలకు 20,000 కడుతున్నాము. ఈ నెలకు పని చేసుడు. ఇక మేమంటే రైతులకు ఏం పని ఉంటుంది, చేను పని చూసుకున్నాడే. ఇక మనం పెట్టిన చేనే ఖరాబ్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? ఇక బాధాకరమే కదా. ఇక మా ఆయన కూడా పనికి పోతే ఇప్పుడు స్లాబ్ల వైరింగ్ పైపులు ఇట్లా పోతాడు కదా, హౌసింగ్ వర్క్ చేస్తాడు. అక్కడ పని చేసిన వాళ్ళు కూడా పైసలు లేక చాలా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పోరగాళ్ళకి కూడా పిల్లలకి ఇట్లా ఫీజు స్కూల్ అయిపోతుంది కదా, పోరగాళ్ళకి కూడా ఫీజు కట్టడానికి కూడా చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఉన్న గోల్డ్ అన్ని సోములు ఉంటాయి కదా, అవన్నీ అయితే బ్యాంకులో పెట్టాం. పైసలు అయితే ఇప్పుడు కంట్రోల్ ఉంది. కానీ నెలకు 20,000 హోమ్ లోన్ కట్టే వరకు అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా నెల వరకు 20,000, నెలకి 20,000 కట్టాలి. 20,000 కట్టక ముందుకే చూస్తుండగా నెల వస్తూనే ఉంటది. నెలలు మారుతూనే ఉంటాయి. నెలలు మారే వరకు మళ్ళీ షిట్లు వస్తాయి. షిట్లు కట్టు మస్తు అంటే మస్తు ఇబ్బంది అవుతుంది. సరే ఏమన్నా కానీ ఇంత ముందుకు ఎప్పుడైనా ఇప్పుడు మగతను పెట్టిన కాడ ఏముండే అంటే అప్పుడు నాటేస్తుండే. ఫస్ట్ మనం బోర్ వేసినప్పుడు అంటే బోర్ వేసినప్పుడు నాటేసినంత లెవెల్లో వాడుతుండే. ఆడికించి ఇక మెల్లగా పారుతుంది అని చెప్పేసి ఈసారి ఏమన్నా కానీ మన 20,000 ఖర్చు పెట్టి ఈ డ్రిప్ అంతా చూస్తే మన వీడియోలో ఆల్రెడీ అన్ని కొనుక్కొచ్చి అన్ని పిడి చేసి అంతా చేస్తే పారుతుందని నమ్మినందుకు మళ్ళీ లాస్ట్కి వస్తే ఇప్పుడు ఇక మగజొన్న కూడా ఇట్లా చేస్తుంది. ఫస్ట్ ఏమో సంతోషపడ్డాము, ఇప్పుడేమో బాధపడుతున్నాము. ఫస్ట్ స్టార్టింగ్ పెట్టే టైం ఏమో చాలా బోర్ వస్తుంది కదా, నాటుకు అనేది వారది అన్నట్టు అయితే ఈ ప్లాన్ అయితే చేసినాము. ఇక మొక్కజొన్న ఇట్లా పెట్టొచ్చు, ఏమన్నా కూరగాయలకి ఇట్లా పంటలకి ఇట్లా పెడతామని అనుకుని అయితే పెట్టినాము. ఇప్పుడు ఎండలు బాగా కొడుతున్నాయి చాలా. అంటే ఇప్పుడు ఈసారి కాలం మొత్తమే కాలే కదా, అంటే కొన్ని వర్ష కరెక్ట్ పత్తుల మూమెంట్ కాయలు పట్టే టైంకే వానలు పోయినాయి. ఇక మా కాలువ ఉన్నోళ్ళు అయితేనేమో ఇప్పుడు కాలువలలో నీళ్ళు ఇస్తారు కదా, మా కాలువ సైడ్ అయితే లేదు. ఇక 2 పేరెళ్ళు ఉంటే రెండు సైడ్లకు లేదు. ఇక ఈ బోర్ నీళ్ళే. మా సైడ్ లో ఎవరైనా పెట్టుకుందామన్నా గానీ వాళ్ళవి కూడా అందరికి తక్కువైనాయి. అందరి అంటే చాలా మంది బోర్లు అయితే తక్కువ అయినాయి. ఇక మావే నీళ్లు పెడుతున్నాము. ఎండిపోయే కాడికి ఎండిపోయింది. ఇక ఇది రేట్ వస్తే అమ్మాలి. దీన్ని ఎవరు కొంటారా కొనరా కూడా అర్థమైతలేదు. మాకు పిచ్చేలేస్తుంది అసలు. ఇక చూడండి ఫ్రెండ్స్, మొక్కజొన్న అయితే ఎట్లుంది అసలు. కరెక్ట్ పీకలు పెట్టే టైంకే ఇట్లా అయిపోయింది.
ఇటు మంచిగా ఉండే కదనే అర్థం కాలే ఉన్నాయి ఉన్నాయా కాంకులు ఇల్లు బతుకాలు ఉన్నాయా గిట్లు ఉన్నాయి కంకులు గిట్లు ఉన్నాయి అంటున్నా కంకులు పెద్ద పెద్ద కంకులు పెట్టాల్సింది అట్లా పెట్టి చూపి ఒకసారి ఇటు ఎట్లుంది గిట్లున్నాయి ఈ రకం ఉన్నాయి కంకులు అయితే ఉన్నాయా ఇంకున్నాయా చూడాలి అది ఇరువకు ఇది చుట్టూ దాని బూరిది చూడు అంతే జస్ట్ గంత బుడ ఉంది కంకెళ్ళ గంత పెద్ద కంకి కూడా గంత బుడ ఉందా మీద బుడ్డగా ఉంది వ్యవసాయం చేసి రైతు కష్టము అట్లా ఇంక ముందు వంద చూద్దన్నట్టు ఇట్లే చుట్టూ తిరుక్కుంటా అటు ఉల్లిగడ్డ ఇక్కడ పోదా అన్నమాట ఉల్లిగడ్డ ఇక్కడ పోతే చూసుకోవాలి కదా సో చూస్తురుగా ఫ్రెండ్స్ ఇంకా ఇక రైతుల కష్టాలు అయితే ఈసారి వర్షాకాలం కరెక్ట్ కాక ఈసారి ఇంత ఇబ్బంది అయిపోయింది అనిపిస్తుంది కదా అంతా ఇక్కడ వీళ్ళైతే కింద అయితే ఊరే పాపం ఇక్కడ రైతులు అయితే ఊరే మొత్తం ఎండిపోయింది ఇది ఇక్కడ వీళ్ళు ఈ జాగా వాళ్ళ బోరైతే అడ్డగోలు పోస్తుండే వీడిది కూడా ఏం పోస్తలేదు మొత్తం బంద్ అంటే బంద్ అయిందట ఇక అందరూ ఊరు అయిపోయింది ఇక మనదన్నా ఇంట్లో కొంత వస్తుంది కానీ వాళ్ళ ఆయన కూడా వస్తుంది మన అయితే ఆ పడ్డ నీళ్ళు అయితే బండలో పడ్డాయి ఇక అదే అందుకే మనకు కొంచెం అవేరే వస్తుంది ఇక వీడియో చూడరు ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి మంచిగా ఉంది ఒకసారి దగ్గర మంచిగా ఈ కారణం అయితే మొత్తం అన్యాయం అయిపోయింది ఏం లేకుండా అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఫైనల్గా చెప్పాలంటే అసలు మాకైతే ఇక అసలు ఏడు వాళ్ళ ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది ఎందుకంటే దీన్ని నమ్ముకొని వేస్తుంటే బయట పనులు పట్టుకుంటే డబ్బులు చక్కగా ఇవ్వట్లేదు బయట పనులు పట్టుకొని పనులు చేస్తే చక్కగా పైసలు ఇస్తారు బయట ఇప్పుడు మస్తు డబ్బులు వచ్చేది అవి అట్లా అయిపోయినాయి సరే మన పని మనం వ్యవసాయం చేసుకున్నామంటే ఇది బోర్ పోయాక ఇది ఇట్లా అయిపోయింది బోర్ వేద్దామంటే మస్తు మంది ఆల్రెడీ రైతులు బోర్ వేస్తారు వాళ్ళు నీళ్ళు పడతలేవు మనకు కూడా పడితే నమ్మకం ఏంది అసలు వాన కాలం అయితే బోర్లు వేసినా కానీ వాడు కావచ్చు ఇక్కడైతే ఎట్లా అయింది మొత్తం మీద ఎట్లా అయింది ఎవరైనా తీసుకుంటారా తీసుకోరా చూడు ఇది ఎట్లా మొత్తం అన్యాయంగా ఖరాబ్ అయింది అనుకుంటుంది జొన్నలు వేస్ట్ పెట్టుడు వేస్ట్ మసాలాలు మందులు ఇట్లుంది పరిస్థితి అమ్మో ఇగో ఇది మొత్తం ఎండిపోయింది ఇటు సైడ్ కూడా ఇగో ఇది కూడా ఎండిపోయింది మొత్తం ఏం ఆశ లేకుండా ఊరిందా ఉల్లిగడ్డ వచ్చేసరికి ఉల్లిగడ్డ కూడా ఖరాబ్ అయిపోతుంది ఉల్లిగడ్డ కూడా వేస్ట్ ఉల్లిగడ్డ కొంచెం కొంచెం ఊరినట్టు అయిందా అయిందా కొంచెం పెద్దగానే కానీ ఇంకొక గడ్డలు బగ్గూరు అలాగానే ఏం లాభం ఊరుతలేదు ఊరంతా ఏం చేస్తాం ఊరంతా ఏం చేస్తాం అంటున్నా ఈసారి లక్కు మంచిగా లేదు కానీ అయినా ఫ్రెండ్స్ ఇప్పటికైనా మళ్ళీ మనసు చిన్నగా వేసుకొని తగ్గే విషయమే లేదు ఇప్పుడు ఏం చేస్తా తెలుసా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఇది మగతన కొయ్యంగానే ఆడ ఇప్పుడు మనం బోరకాడ చూసినాం కదా ఆ బోరకాడ పొక్క తీసి ఆ మళ్ళీ పోసి నీళ్ళు మొత్తం మళ్ళీ ఓపించుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం ఒక మోటార్ పెట్టి పంపింగ్ పెట్టుకొని ఇవంతా మళ్ళీ వారబెట్టుకుంటే వ్యవసాయం చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఇక ఏమన్నా కానీ ఇక అట్లయితే ఇక ఈజీ అవుతుంది అని చూస్తున్నా ఏంటి పుంటి కూర ఈ కన్నా అంటున్నా ఇక
దీన్ని వారబెట్టాలి ఉల్లిగడ్డని. సామిగడి పరుచుకున్నా పైపు. ఆ, ఇప్పుడు సామిగడి పరిచిన వాళ్ళకి పైపు అది వాళ్ళు చేసి పెట్టినా పెట్టాలా. ఇట్లా ఇక ఏం చేస్తారు, ఎండిపోయింది కోసుకొచ్చి మా ఇంటికాడ ఉన్న బర్రెకి ఇస్తుంది. ఇక చూస్తారు కదా ఇగో ఇదంతా ఎట్లా ఎండిపోయింది, మొత్తం ఇంత ఎండిపోయింది. ఈ ఎర్జులు మొత్తమే వారలేదు అసలు. ఎర్జులు అసలు ఇబ్బంది పెట్టినాయి, ఇబ్బంది పెట్టి వారలేదు. ఒక్క గేట్ వరకు కూడా వాడతాడు అనిపిస్తుంది తెలుసు, అంత నమ్మకం లేకుండా అయిపోయింది ఇప్పుడు. ఇవి కొనకు వాడుతున్నాయి. బాయ్ కాడికే వచ్చిన మన అయితే నేను బ్యాగ్ అయితే తెచ్చిన. ఇక ఇంట్లో కూడా ఏం కూరగాయలు లేవు. ఇక కూరగాయలు లేవని ఇక సొరకాయలు ఇట్లా ఉన్నాయేమో అని తీసుకోవాలని వచ్చినాము. ఇక కొన్ని సొరకాయలు, కొన్ని అయితే బీరకాయలు వెళ్ళినాయి. ఇక అట్లే పుంటికూర ఉండే, పుంటికూర కూడా వీక్కపోతున్నా. ఈ ఎండాకాలం పుంటికూర అంటే చాలా ఇష్టం కదా, పుల్ల పుల్ల అయితేనే పోతుంది. పుల్ల పుల్లగా తినబుద్ధి అవుతుంది కదా ఎండాకాలము. ఇక ఇవి అయితే తెంపుకోబోతున్నాం కూరలకైతే. రోజు వండడికైతే కూర పిల్లలకి టిఫిన్లకి ఇట్లా కావాలి కదా, మళ్ళీ ప్రొద్దున్నే పోతారు కదా, ప్రొద్దున్నే పోతారని ఇక కూరగాయలు అయితే తీసుకుపోతున్నాము. ఇంటికైతే మేము సొరకాయలు ఇట్లా తెంపుకోతున్నాం. ఈ పిల్లలకు ప్రొద్దున్నే పోతారు కదా, మళ్ళీ రేపటి నుంచో ఎల్లుండి నుంచో హాఫ్ డేస్ ఇంకా తొందరగా పోతారు కదా. ఇక కూరగాయలు ఉంటే ఇంట్లో కూరగాయలు ఉంటే తొందరగా ఉండొచ్చు అని ఇక ఈ కూరగాయలు అయితే తీసుకుపోతున్నాము. సొరకాయలు బీరకాయలు అయితే వెళ్ళినాయి, ఇవి అయితే తీసుకోవద్దాం. ఇంటికైతే పోతున్నాం ఇప్పుడైతే. ఓకే చూస్తున్నాం కదా, ఇక ఇవి అయితే తీసుకుపోతున్నాం ఇంటికి. ఇక బయట నుంచి అయితే ఇంటికి పోతున్నాం. ఇక ఇక్కడ ఉన్నా కానీ మనసు అయితే చాలా బాధ అంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఇంకేం చేయలేని పరిస్థితి. ఇక ఒక బేరకాల వాళ్ళని దొరికితే అమ్మేద్దామని కూడా అనుకుంటున్నాం మొక్కజొన్న. మీకు కూడా ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే మాకైతే కామెంట్ చేయరు, మాది ఎక్కడున్న విలేజ్ చెప్తాము. ఇంకా ఓకే ఫ్రెండ్స్, అయితే ఇంటికైతే వెళ్ళాలి. ఎండ కూడా బగ్గ కొడుతుంది, బయట ఎక్కడ తిరగకండి. ఎండ ఫుల్ కొడుతుంది, బయట అయితే ఇక్కడ చాలా తిరగకండి. ఎందుకంటే జ్వరాలు వస్తాయి. ఇప్పుడే స్టార్టింగ్ లో గిట్ట కొడుతుంది అసలు ఎండ. అసలు లాస్ట్ ఇంకా అప్పటి వరకు ఇంకా ఊగాది దాటినా గిట్ట కూడా తెలుస్తలేదు అసలు. ఇప్పుడు ఇంకా ఇప్పుడే స్టార్ట్, శివరాత్రి అయిపోయిందంటే స్టార్ట్ అయినట్లు లెక్క. కాకపోతే ఇంక ఇప్పుడు శివరాత్రి మొన్న పోయింది, ఇప్పుడే ఇంత ఫుల్ కొడుతుంది ఎండ. మరి అసలు మరి ఉగాది వరకు బాగా కొడుతుంది అంటారు ఎండ. మరి ఇంకా అప్పుడు ఎట్లా కూడా చూడాలి. ఇంకా చూద్దాం. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరుతున్నాం మేమైతే.